కోకిల వచ్చి రాశి నిన్ను తయారవ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. అప్పుడు గోపి వింటూ ఉంటుంది. రాశి సరే అని వెళ్ళిపోగానే కోకిల, ఏంటి గోపి మొత్తం నువ్వే చేసావు కదా! నీ చేతి వంట నాకు అర్థమైంది. నేనిప్పుడు ఏది నువ్వు చేసిన వంటో చూసిన వెంటనే చెప్పగలను. కాబట్టి మొత్తం ఇదే చేసావు. నువ్వే చేసావు. అసలు వంటే రాని రాశి ఏమో వచ్చి నీకు నేను హెల్ప్ చేశానని చెప్తోంది. పొద్దున్నే లేచి నిన్ను లేపి మొత్తం అన్నీ తనే సిద్ధం చేశా అని అబద్ధం చెప్తోంది. తన గురించి నాకు తెలీదా? అయినా నేను నమ్మలేదు. కానీ నువ్వేంటి తను అన్ని అబద్ధాలు చెప్తున్నా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే నుంచున్నావు అని అడుగుతుంది. అప్పుడు గోపి అది అత్తయ్య అంటే కోకిల, లేదు గోపి, నువ్వు నీ మాట కూడా మాట్లాడడం నేర్చుకో. నువ్వు కూడా ఇక నుంచి నీ కోసం నువ్వు నిలబడడం నేర్చుకోవాలి. అలా ఉండకు. నాకు తెలుసు కాబట్టి సరిపోయింది. లేకపోతే అందరూ ఏమనుకుంటారు అని చెప్తుంది. చెప్పి ఒక కొత్త చీర గోపికి ఇస్తుంది. ఇదిగో ఇవాళ పండగ కదా, తీజ్ కదా, ఇవాళ ఈ పండగకి భర్త భార్యకి చీర ఇవ్వడం ఆనవాయితీ. నీకు అహంకి మధ్య ఉన్న పరిస్థితుల వల్ల అది కుదరదు. కానీ ఎంతైనా ఆనవాయితీ అంటే ఆనవాయితీనే కదా! అందుకే నేను తెచ్చాను. ఇదిగో తీసుకుని వెళ్ళు. వెళ్ళి తయారై త్వరగా రా అని పంపిస్తుంది. ఈలోపు రాశి గదిలోకి వచ్చి చిరాగ్గా అనుకుంటూ ఉంటుంది. అసలు తెల్లారిందో లేదో మొత్తం చిన్నత్తగారు మొదలెట్టేసింది అరవడం నా మీద. అసలు నేనేం చేసినా సరే ఆవిడకి నచ్చదా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జిగర్, ఏంటి రాశి ఏమైంది అంటే, మాట్లాడకండి జిగర్, నాకు చాలా చిరాగ్గా ఉంది. అసలు ఇంట్లో ఎంత పని చేసినా ఆ పనితో మనం మునిగిపోయినా సరే అసలు పట్టించుకోరు. మనం పనిని చేసినట్టే వాళ్ళకి అనిపించదు. ఎప్పుడు ఇంతే నా విషయంలో అని చెప్తుంది. అప్పుడు జిగర్, సరే ఈ చీరాకు ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకో అంటాడు. అనంగానే, లేదు అసలు ఈ ఇంట్లో నన్ను ఎవరు ప్రశాంతంగా ఉండనివ్వరు అంటుంది. అప్పుడు ఒక్కసారి నవ్వు రాశి అంటే, లేదు నా నవ్వు ఎక్కడో పోయింది. నాకు అర్థమవుతుంది. నేను ఇంకెప్పటికీ నవ్వలేను అంటే, జిగర్, నాకు తెలుసు అసలు నీ నవ్వు ఎక్కడ పోయిందో. అది ఎలా తీసుకురావాలో కూడా నాకు తెలుసు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో అంటాడు. మీరు ఇంకా లేట్ చేసి నన్ను ఇంకా తిట్టిద్దాం అనుకుంటున్నారా అంటుంది రాశి. లేదు రాశి, ఒక్క నిమిషం కళ్ళు మూసుకో ప్లీజ్ అంటాడు. అప్పుడు రాశి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు తెరువు అనగానే కళ్ళు తెరుస్తుంది. చూస్తే జిగర్ కొత్త చీర తీసుకొస్తాడు. రాశికి ఆ చీర చాలా బాగా నచ్చుతుంది. ఇది నా కోసమేనా అని అడుగుతుంది. అవును అనగానే చూసి చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, థ్యాంక్ యూ అని చెప్పి జిగర్ని హగ్ చేసుకోబోతుంది. కానీ ఆగిపోతుంది. ఎందుకంటే రాశి గోపి ఇంటికి కోడలైందన్న పంతంతో కోడలైంది, కానీ ఇంకా జిగర్కి తనకి మధ్య సఖ్యత అంత లేదు. వాళ్ళిద్దరు మంచి స్నేహితులుగానే ఉంటున్నారు. సో హగ్ చేసుకుంటూ ఆగిపోయి కొంచెం ఇద్దరు ఇబ్బంది పడతారు. అప్పుడు జిగర్ రాశిని కంఫర్టబుల్ చేయడానికి, రాశి నువ్వు త్వరగా తయారై కిందకి రా, నేను కింద నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోపు గోపి తన గదిలోకి వెళ్ళి చీర చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి అహం వస్తాడు. గోపి కంగారులో చీర కింద పడేస్తుంది. అప్పుడు అహం, అక్కడున్న ఆ ఫైల్ నాకు ఇవ్వు అని అడుగుతాడు. గోపి ఆ ఫైల్ ఇస్తుంటే అహం కింద పడిపోయిన చీర తనకి ఇస్తాడు. అహం ఫైల్ తీసుకుని వెళ్ళిపోతాడు. గోపి అహం చేతుల మీద చీర తీసుకుంటూ కోకిల చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఈ పండగకి భర్త తన చేత్తో తనే భార్యకి చీర ఇవ్వాలి, అదే ఆనవాయితీ అని చెప్తుంది కదా. అది గుర్తు తెచ్చుకుని అహం తను కింద పడిపోయిన చీరని ఇవ్వడంతో తను చాలా సంతోషపడుతుంది. కోకిల హేతల్ ఇద్దరు కూర్చుని పూలతో ముగ్గులు వేస్తూ ఉంటారు. అప్పుడు జిగర్ వచ్చి, ఎంత బాగా వేశారు మీ ఇద్దరు, చాలా బాగా వేశారు అని అంటాడు. అప్పుడు కోకిల, ఎందుకు బాగుండదు, ఇది మొత్తం వేసింది నా గోపి కోడలు కదా, చాలా బాగుంటుంది. రాశి ఇంటి పనుల్లో చాలా వ్యస్తమై ఉంది కదా, అందుకని మొత్తం గోపి చేసింది అంటుంది. అప్పుడు ఈలోపు చిరాగ్ పరాగ్ ఇద్దరు వస్తారు. వచ్చి చిరాగ్ హేతల్కి చీర ఇస్తాడు. ఆ చీర చూసి హేతల్, అదేంటి ఇంత భారీగా ఉంది, ఈ వయసులో నేను ఇంత కళకళలాడుతూ ఇలా ఇన్ని మెరిసిపోతున్న చీర ఎలా కట్టుకుంటా అంటుంది. అప్పుడు చిరాగ్, అదేంటి మనం ఎక్కడ ముసలోళ్ళయ్యాం, మనం ఇంకా యూతే కదా అంటాడు.
అప్పుడు కోకిల ఇది చూస్తూ వాళ్ళ ఆయనకి గుర్తుండదని కొంచెం చిన్నబోతూ ఉంటుంది. వాళ్ళ ఆయన్ని చూసి నాకు గుర్తుంది, మీకు ఎలాగో గుర్తుండదు కదా, నాకు తెలుసు, వదిలేయండి అంటుంది. అప్పుడు పరాగ్ లేదు, ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు నేనేం తలవంపులు దలుచుకోలేదు, అందుకని నేను కూడా తెచ్చాను అని చెప్తాడు. ఆ చీర తీయంగానే హేతల్ చూపించు కోకిల ఎలాంటి చీర తెచ్చాడో చూపించు అంటే, వదిలేయండి వదిన, నాకు తెలుసు ఎలాంటి చీర తెస్తారో, ఈయన సెలెక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని తీస్తుంది. కానీ ఆ చీర మాత్రం చాలా బాగుంటుంది, మొత్తం వర్క్ చేసి కుందన్స్తో వాటితో చాలా బాగుంటుంది. అది చూసి హేతల్ అబ్బా ఎంత బాగుంది నీ చీర పరాగ్, ఎలా అయినా సరే నువ్వు కోకిలకు చాలా మంచి చీర వెతికి తెచ్చావు అని అంటుంది. అప్పుడు పరాగ్ నేను ఎంత మంచి చీర తెచ్చినా అది నా భార్య కంటే అందంగా ఉండదు కదా వదిన అంటాడు. కోకిల సిగ్గుపడుతుంది. హేతల్ మరియు కోకిల చిరాగ్ పరాగ్ కాళ్ళకి దండం పెట్టి చీరలు తీసుకుంటారు. ఈలోపు కోకిల జిగర్ రాశి ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు రాశి కొత్త చీర కట్టుకొచ్చి నేను ఇక్కడున్నా అని చెప్తుంది. చెప్పి ఇది ఆయన నాకు ఇచ్చిన చీరే, మీరు కంగారు పడకండి అని చెప్తుంది. అప్పుడు కోకిల అదేంటి జిగర్ మర్చిపోయావా, చీర ఇవ్వడం ఇక్కడే కదా జరగాలి, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కదా, అలా ముందెలా ఇచ్చేస్తావు, నీకు తెలుసు కదా అని అడుగుతుంది. అప్పుడు హేతల్ పోనీలే కోకిల, పెద్దవాళ్ళే ఇలా ఉన్నారు, పిల్లలు ఏదో ముచ్చటపడి ముందు ఇచ్చేసుకుంటారు, అయినా వాళ్ళిద్దరే ఉన్నప్పుడు అలా ఇవ్వదాన్ని ఏదో అంటారే అని, అదే రొమాన్స్ అయ్యి ఉంటుంది, ఆ రొమాన్స్లోనే భాగంగా ఇది ఇచ్చేసి ఉంటాడులే, ఏం పర్లేదు అంటుంది. ఈలోపు పరాగ్ కోకిలతో గోపి ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు గోపి వస్తుంది. గోపి రాగానే అందరూ గోపిని చూస్తూ సంతోషిస్తారు. గోపి మంచి శారీ కట్టుకుని వస్తుంది. ఆ చీరకి చాలా వర్క్, మిర్రర్స్, కుందన్స్ అన్నీ ఉండి చాలా అందంగా ఉంటుంది. అది చూసి రాశి కొంచెం కుళ్ళుకుంటుంది. అప్పుడు అందరూ గోపిని ఆశీర్వదిస్తారు. ఈలోపు హేతల్ పదండి ఇవాళ మేము ఇవాళ ఉపవాసం, మీ అందరికీ టిఫిన్ పెడతామంటే జిగర్ లేదు లేదు నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి, అన్నయ్య త్వరగా రమ్మని చెప్పాడు, నాకు ఆకలేయట్లేదు అంటాడు. హేతల్ కొంచెం తినేళ్ళు అంటే లేదు లేదు నాకు ఆకలేయట్లేదు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నేను బయలుదేరుతా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు చిరాగ్ ఎందుకు ఉపవాసం, నిన్న జన్మాష్టమికే కదా, నీకు కళ్ళు తిరిగాయి, మళ్ళీ ఉపవాసం ఏంటంటే లేదు లేదు మీరు అదేం ఆలోచించకండి, రండి మీకు టిఫిన్ పెడతా అంటుంది. అని చిరాగ్ని హేతల్ తీసుకెళ్తుంది. కోకిల రాశి నీతో చాలా పని ఉంది నాకు, పద నాతో అంటుంది. అప్పుడు గోపి కోకిలతో అత్తయ్య గారు మీ చీర చాలా బాగుంది, మీకు ఇది చాలా బాగా నప్పుతుంది ఈ చీర అని చెప్తుంది. గోపి చెప్పిన మాటలకి కోకిల సంతోషించి రాశిని పద రాశి అని తీసుకెళ్తుంది. అప్పుడు పరాగ్ గోపితో గోపి నువ్వు ఇవాళ నన్ను చాలా కాపాడావు, నేను అసలు మర్చిపోయాను ఇవాళ తీజ్ అని, నువ్వు నాకు గుర్తు చేసి నా ప్రాణం నా కోకిల దగ్గర నుంచి తిట్లు అన్నిటి నుంచి తప్పించావంటే అదేంటి మావయ్య గారు మీరు ఎలా మర్చిపోతారు అని అంటుంది. వాళ్ళిద్దరు కూడా టిఫిన్ చేయడానికి వెళ్తారు. కోకిల రాశితో చూడు రాశి, ఇంటికి కావాల్సిన సరుకులు అలాగే ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నిటికీ ఒక లిస్ట్ తయారు చేసి, అంటే ఇంటి సరుకులు అంటే వంటింట్లోకి కావాల్సినవి, బట్టలు ఉతకడానికి కావాల్సినవి, అంట్లు తోమడానికి కావాల్సినవి, ఇల్లు చిమ్మడానికి కావాల్సినవి, అలా అన్నీ తయారు చేసి సామాన్లు తెప్పించి నువ్వు అన్నీ ఒకసారి సరిగ్గా వచ్చాయో లేదో అన్నీ చూసి ఎవరెవరి సామాన్లు వారి వారి గదికి పంపించడం ఇవన్నీ కూడా నీ బాధ్యతే. ఇది మొదటి నుంచి చివరి వరకు చాలా జాగ్రత్తగా చూసి చేయాల్సిన పని, ఇందులో కొంచెం కూడా నిర్లక్ష్యం కూడదు, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే మొత్తం మారిపోతుంది. అహంకి సంబంధించిన లిస్ట్ నేను ఇస్తాను, అర్థమైందా, నువ్వు ఎలాగూ ఇక్కడ ఈ పాయసం ఈ పరమాన్నం అన్నీ చేసావు కాబట్టి ఏం పని మొదలుపెట్టు అంటుంది. అప్పుడు రాశి నేను రేపు చేస్తా అత్తయ్య గారు ఈ లిస్ట్ అంతా అంటుంది. అప్పుడు కోకిల అదేంటి మీ అమ్మతో రోజంతా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు కదా, ఏదో ఒకటి ఆవిడ నీకు చెప్పలేదా, రేపు చేయాల్సింది ఇవాళ చేయాల్సింది ఇప్పుడు, ఇలా త్వరగా చేస్తేనే పనులు అవుతాయని,
మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో, నేను నిజమే చెప్పానో లేదో అంటుంది. అప్పుడు రాశి సరే అని వెళ్ళిపోతుంది. ఈలోపు అక్కడికి గోపి వస్తుంది. అప్పుడు కోకిల గోపిని పిలుస్తుంది. కోకిల గోపిని, గోపి ఇవాళ నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా అని అడుగుతుంది. గోపికి ఏం చెప్పాలో తెలియక అని ఆహా లేదు అంటుంది. అదేంటి, కృష్ణాష్టమి ఉపవాసం ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఉంటారు, ఉండలేని వాళ్ళు తినేస్తారు. కానీ ఈ తీజ్ అనేది ఒకళ్ళు తన భర్త పూర్ణాయుషి కోసం చేసే ఉపవాసం. మరి నువ్వు అహం కోసం చెయ్యాలి కదా అంటే గోపి చేస్తాను అంటుంది సంతోషంగా. కోకిల కూడా సరే అని చెప్పి సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాశి పరాగ్ దగ్గరకు వచ్చి తనకు కావాల్సిన సరుకులు చీటీ రాస్తుంది. అలాగే చిరాగ్, హేతల్, జిగర్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి రాసుకుంటుంది. ఇలా విడివిడిగా రాసిన లిస్ట్ని ఒక పెద్ద దాని మీద రాస్తుంది. అమ్మయ్య అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను చిన్నత్తయ్య గారికి అని చెప్పి వెళ్తుంది. కింజల్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఫ్రూట్ తినబోతుంటే కోకిల వచ్చి కింజల్ ఆగు, నువ్వు ఇవాళ ఉపవాసం ఉండాలి అని చెప్తుంది. అప్పుడు కింజల్ అదేంటమ్మా, నేను ఇవాళ కాలేజ్కి వెళ్ళాలి కదా, ఒకవేళ నాకు ఆకలి వేస్తే అంటుంది. నువ్వు ఇవాళ కాలేజ్కి ఏం వెళ్ళట్లేదు, ఏం చదవాలన్నా రాయాలన్నా ఇంట్లోంచి చేయి, ఇవాళ నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళడం ఆపేస్తున్నాను, నువ్వు ఇవాళ నుంచి కాలేజ్కి వెళ్ళవని చెప్తుంది. అదేంటమ్మా అంటే మర్చిపోయాను, ఇవాళ నుంచి నువ్వు ఇంటి బయట అడుగు కూడా పెట్టవు, ఒకవేళ ఎక్కడికైనా సరే ఖచ్చితంగా వెళ్ళాలి అంటే నాకు చెప్పి నేను సరే అంటేనే వెళ్తావు, దీని మీద ఇంకా నాకు ఎలాంటి ఆర్గ్యుమెంట్ వద్దు, నేను చెప్పింది విను అంటూ ఉంటుంది. అని ఈలోపు రాశి వస్తుంది. రాశిని చూసి నువ్వు ఇవాళ ఉపవాసం ఉండేటట్టయితే రాశికి దూరంగా ఉండు, ఎందుకంటే రాశి ఉపవాసం ఉండలేదు, తనకు ఆ రోజే ఆకలి తెగ వేసేస్తూ ఉంటుంది, నువ్వు తనతో పాటు ఉంటే నీ ఉపవాసం కూడా చెడగొడుతుంది అంటుంది. అని కావాలని రాశికి తిట్టేట్టు చేస్తుంది. రాశి వచ్చి చిన్నత్తయ్య గారు నేను ఇదిగోండి మీరు చెప్పిన లిస్ట్ రాసేసా చూడండి అని చూపిస్తుంది. అందులో అందరి పేర్లు ఉంటాయి కానీ గోపి కింజల్వి ఉండవు. అప్పుడు రాశి గోపి కింజల్ లిస్ట్ ఏది అని అడుగుతుంది. అప్పుడు రాశి అయ్యయ్యో మర్చిపోయాను, గోపి ఎక్కడుంది అని అడుగుతుంది. అనగానే కోకిల కోపంగా నువ్వే వెళ్ళి వెతుక్కో, నాకేం అవసరం, ఎక్కడుందో గోపి, నా కోడలు గోపి అని చెప్పి వెళ్ళిపోతుంది. రాశి అక్కడున్న కింజల్ని చూసి కింజల్ని లిస్ట్ అడుగుతుంది. మీకు నచ్చిన సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరెన్నో పాపులర్ సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.